యుద్ధము యెహోవాదే అని చెప్పి దావీదు గారి ఇంట్లో కూర్చొని రాళ్ళు ఏరుకోకుండా, యుద్ధము యెహోవాదే అని చెప్పి దావీదు రాళ్ళు ఏరి యుద్ధంకి వెళ్ళకుండా ఇంట్లో కొంచెం ప్లాన్ చేస్తే ఆ రోజు సౌలు రాజుని లేకపోతే ఆ ఇజ్రాయెల్ని దావీదు కాపాడగలిగి ఉండేవాడా? గుర్తుపెట్టుకోండి, బి ఎ ప్రాక్టికల్ క్రిస్టియన్. యుద్ధము యెహోవాదే, కానీ యుద్ధం చేయాల్సింది నువ్వు నేనే. దేవునికి స్తోత్రం. మనమే యుద్ధం చేయాలి, మనమే యుద్ధరంగానికి వెళ్ళాలి, మనమే కత్తి పట్టుకోవాలి, మనమే పోరాడాలి. గుర్తుపెట్టుకోండి, దేవుడు నీ వెనకాలే ఉంటాడు. దేవుడు అసలు తోడుగానే ఉంటుంది, దేవుడికి సహాయం చేస్తూనే ఉంటాడు. బట్ దేవుడు రాయారడు, దేవుడు రాయి తీసి వడిసెలో పెట్టాడు. దేవుడు రాయి వడిసెలు తీసి దేవుడు గొలియాతుని కొట్టాడు. కొట్టాల్సింది నువ్వే, యుద్ధం చేయాల్సింది నువ్వే, చదవాల్సింది నువ్వే, కష్టపడాల్సింది నువ్వే, పక్కవాడికి వెళ్ళి సువార్త చెప్పాల్సింది కూడా నువ్వే, పక్కవాడి కన్నీళ్ళలో ఉంటే సహాయం చేయాల్సింది నువ్వే. దేవుడికి ఆకాశంలోంచి ఇలాగ ఆహార పొట్ల వేసాడు, నువ్వు వెళ్ళివ్వాలి. బి ఎ ప్రాక్టికల్ క్రిస్టియన్ అన్నాను. అందుకే నీకు నువ్వే సాధకం చేసుకో భక్తిని.